టుడే ఇస్ అ రిజరెక్షన్ డే. హల్లెలూయా. ఈస్టర్ అనేది ఎప్పుడో మధ్యలో తీసుకొచ్చారు. ఈస్టర్ ఎగ్స్ అని కూడా మధ్య కొంచెం ఈస్టర్ ఎగ్స్ అని దాన్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఐ విల్ టెల్ అబౌట్ సచ్ థింగ్స్. ఈ దినము చివరిగా ఒక మాటను చూడండి. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము మనము ఒక వ్యక్తి అని చెప్పొచ్చు, వన్ పర్సన్. ఆయన ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన మనలాగానే ఇప్పుడు మీరు ఎలా అయితే మనం కూర్చున్నారో, అంటే మనం ఎలా అయితే మన శరీరం అయితే ఎలా ఉన్నదో అలా ఒక వ్యక్తి నిమిత్తమై మనము ఈ దినము ఈ ప్రపంచమంతయు మోర్ దెన్ 35% ఆఫ్ దిస్ ఓల్డ్ పాపులేషన్ బిలీవింగ్ ఇన్ హిమ్ అండ్ అన్నోయింగ్లీ, అంటే వారు బహిరంగంగా ఒప్పుకోకపోయినా వాళ్ళ హృదయంలో వారి యొక్క నిజ జీవితంలో more than 15%, almost half of the population believe in this name. ఎందుకు ఈ నామమునకి ఇంత శక్తి ఉన్నది? why it is so powerful? what the reason behind it? ఏం కారణాలు? లోకంలో చాలా గొప్ప వాళ్ళు వచ్చారు, చాలామంది చాలా గొప్ప కార్యాలు చేసి వెళ్ళిపోయారు, చాలామంది సైంటిస్టులు వచ్చారు, ఎన్నో ఆవిష్కరించారు, కొంతమంది మూన్ మీద ల్యాండ్ అయి వచ్చారు. వీ కెన్ సీ మెనీ పీపుల్ లైక్ పర్సన్స్ లైక్ మీ యాజ్ ఎ బాడీస్. మనకున్న జ్ఞానంతో అనేకమైన ఆవిష్కారాలు చేశారు, ఇన్నోవేషన్స్ కానీ ఇన్వెన్షన్ చేశారు. కానీ ఏ మనిషిని ప్రపంచమంతయు ఎంతగానము దే డోంట్ వర్షిప్ హిమ్. హల్లెలూయా. Why? What will be the reason for behind it? What will be the reason for behind it? Praise God. మన మధ్యలో దేవజనరాలు అప్పుడే వచ్చేసారు. చప్పట్లు కొడదాం. I was expecting her around 12 o'clock. By God grace she is here. ఉదయకాలంలో సన్ రైజ్ సర్వీస్ కర్నూల్లో మాట్లాడి they have started. God bless you. You can take your time and come. So we will go back to the topic. Okay? అయితే ఈ వ్యక్తి విషయం మనం చూసినట్లయితే ఈ వ్యక్తి ఆధారముగా, ఈ యొక్క మానవుని ఆధారముగా ఒక మతం అనొచ్చు, ఒక మార్గం అనొచ్చు, ఒక మతం అనొచ్చు, ఒక మార్గం అనవచ్చు. అయితే చాలా మటుకు ఇది మార్గం అని చెప్తుంటారు, మతము కాదు అంటారు. అయినా కూడా మనకు మతం అనేది చాలా పాపులర్ కాబట్టి దీని మతం కిందకి మార్చివేశారు. సో ఏ మతం కిందకి మార్చివేశారు అనగా అంటే ఆయన పేరు యాక్చువల్గా ఆయన పేరు యేసు. ఆయన పేరు ఏం పేరండి? యేసు, జీసస్. హిజ్ నేమ్ ఈస్ జీసస్. ఆయనకి ఇచ్చిన బిరుదు ఏమిటి అంటే క్రైస్ట్. ఆయనకి ఇచ్చిన బిరుదు క్రైస్ట్. చాలామందికి చాలా బిరుదులు ఇస్తారు, చాలామందికి చాలా బిరుదులు ఇస్తారు. సింపుల్ చెప్పాలి అంటే పాపులర్ బిరుదులు మనము చూస్తే ఫిలిం స్టార్స్కి ఇస్తారు. ఏమిస్తారు? ఫిలిం స్టార్స్కి ఇస్తారు. ఏమని? కొన్ని ఫిలిం స్టార్స్కి ఇస్తారు. లేకపోతే మహాత్మా గాంధీ, ఆయన పేరు గాంధీ, కానీ ఆయన ముందర ఏం పెట్టేశాము? మహాత్మా అని పెట్టాము. ఫిలిం స్టార్స్కి ఏమి ఇస్తారు? మెగా అన్న వరకు మీకు గుర్తుకొస్తుంది అనుకుంటా. పవర్ అనగానే గుర్తుకొస్తుంది, అన్నీ కలుపుకొని పెడుతుంటారు. సో తనకి ఒక పేరుని దయచేశారు. అది వాట్ ఈస్ దట్? క్రైస్ట్. క్రైస్ట్ అనగా ఇట్స్ అన్ అనాయింటింగ్ పర్సన్. ఆయనే అనాయింటింగ్ పర్సన్. దోస్ హూ ఫాలో హిమ్ దే ఆర్ కాల్డ్ క్రిస్టియన్స్. హల్లెలూయా. టుడే యు చెక్ వై యూ నీడ్ టు బి ఎ క్రిస్టియన్. ఎందుకు? వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద క్రిస్టియానిటీ అనే దాన్ని తెలుసుకుందాం. వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద క్రిస్టియానిటీ? ఎస్, మనము ఒకవేళ చూసినట్లయితే ఈ రిజరెక్షన్ లేకపోతే, ఈ రిజరెక్షన్ అనేది పునరుద్ధానమే లేకపోతే క్రైస్తత్వం ఉండకపోతుండే. ఇట్ వాజ్ ఎ గ్రేట్ డిఫీట్ అని జ్ఞాపకం చేసుకోవాలి. ద రిజరెక్షన్ వాజ్ దేర్, దట్స్ వై క్రిస్టియానిటీ వాజ్ స్టార్టెడ్. ఆమేన్. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ క్రిస్టియానిటీ. ఎందుకనగా అంటే ఈ లోకంలో ఎంత ధనవంతులైనా,
గొప్ప వాళ్ళైనా, మేబీ దే హ్యావ్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్, వాళ్ళు కావాల్సిన అన్నీ కొనుక్కోవచ్చు, దే కెన్ బై ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, వాళ్ళ టాప్ లిస్ట్లో ఉండొచ్చు వాళ్ళ పేరు, కానీ దే కెనాట్ ఒకదాన్ని విజయంని సాధించలేరు. ఎంత గొప్ప సైంటిస్టులు అయినా, ఎంత పెద్ద మెడికల్ హిస్టరీ ఉన్నా కూడా దే కెనాట్ విక్టరీ ఆన్ వన్ థింగ్, దట్ ఈస్ డెత్. దట్ ఈస్ డెత్. మనిషి జన్మించడము అది ఎలా అయితే ఉంటుందో, డిఓడి అనేది అందరికి ఉంటుంది. దాన్ని జయించేవారు ఎవరు లేరు, కానీ ఒక్క వ్యక్తి మాత్రము దాన్ని జయించాడు. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు అని రాయబడింది. ఏమన్నది? హి హాజ్ రిజన్. ఆయన లేచి ఉన్నాడు. మరణించిన వ్యక్తి నేను మరణిస్తాను, తిరిగి 3వ దినమున లేస్తాను అని కూడా చెప్పిన ఒక వ్యక్తి. ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. హీజ్ ఏ దేవుడే. ఈ లోకమునకి మనం అంటాం వాట్ ఈస్ గాడ్. చాలామంది దేవుడు అంటుంటాం, గాడ్ అంటాం. మేబీ పీపుల్ థింక్స్ గాడ్ ఇన్ అ డిఫరెంట్ వే, బట్ గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద క్రియేషన్. క్రియేషన్ చూసినప్పుడు మనకు అర్థం కాదు, వాట్ ఈస్ దిస్ క్రియేషన్. ఒక్కోసారి గ్యాలక్సీ చూస్తే ఇది ఎలా ఉన్నది కూడా మనకు అర్థం కాదు. ఒక్కొక్కసారి ఫ్లవర్స్ని చూస్తే కూడా ఆ ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్గా అది ఫామ్ అవుతుందో అనేది కూడా వీ డోంట్ నో హౌ ఇట్ ఫార్మ్డ్. సిస్టమేటిక్గా ఉంటుంది. క్రియేషన్ విల్ టాక్ అబౌట్ గాడ్. హల్లెలూయా. అలానే నువ్వు హిస్టరీలో మనం చూస్తూ ఉంటే, జరిగిన విషయాలు చూస్తూ ఉంటే, ఇట్స్ టాక్ అబౌట్ గాడ్. అండ్ వెన్ యూ వాంట్ టు నో అబౌట్ గాడ్, వన్ పర్సన్ ఈజ్ పాయింటెడ్ అవుట్, ఈజ్ నన్ అదర్ దెన్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఒకవేళ ఇఫ్ యు యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, బట్ he reveals the God in his image. Amen. 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 మన బైబిల్లో చూస్తే దిస్ బైబిల్, ఒకవేళ మీకు కొత్తగా ఉన్నట్లయితే ఐ విల్ టెల్ యూ, దిస్ బైబిల్ హ్యాస్ 66 books. 66 పుస్తకాలు ఉంటాయి. దిస్ బైబిల్ హ్యావ్ 66 books. ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్, పాత నిబంధనం కొత్త నిబంధనం అంటాం. ఈ 66 పుస్తకాలు కలిగి ఉన్నదే ఈ పరిశుద్ధ గ్రంథం. అయితే ఈ పరిశుద్ధ గ్రంథము మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ పరిశుద్ధ గ్రంథంలో మనము ఒకవేళ ఆది కాండము నుండి మలాఖీ వరకు ఉంటాయి. అలానే వెన్ యూ సీ న్యూ టెస్టిమెంట్, ఇట్ స్టార్ట్స్ విత్ మాథ్యూ, ఎండ్స్ విత్ ప్రకటన, రెవల్యూషన్స్ అంటాం. అయితే ఇక్కడ మలాఖీ నుండి మత్తయి వరకు దెర్ వాజ్ అ సైలెంట్ పీరియడ్. ఆల్మోస్ట్ మనం హిస్టోరియన్స్ అంటారు ఇట్ ఈస్ 400 and above 500 అని చెప్తుంటారు. ఈ సైలెంట్ పీరియడ్ తర్వాత ఒక వ్యక్తి ఈ లోకంలో జన్మించాడు. హీస్ బోర్న్. ఆయన ఎక్కడ జన్మిస్తాడు అని కూడా రాయబడి ఉన్నది. అయితే మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తూ ఉంటే, ఒకవేళ పాత నిబంధనం కొత్త నిబంధనంలో చూస్తూ ఉంటే, ఇట్ ఆల్ టాక్స్ అబౌట్ ఓన్లీ వన్ పర్సన్ షోస్ హిస్ క్వాలిటీస్. మెస్సినయిక్ ప్రొఫెసీస్ అంటారు. మెస్సినయిక్ ప్రొఫెసీస్ చెప్పాలి అంటే పాత నిబంధనంలో ఆల్మోస్ట్ 300 and more, 306 అంటారు, 320 ప్రొఫెసీస్ ఒక వ్యక్తిని దేవుడు ఇలా వస్తాడు ఈ లోకంలోకి అని రాయబడి ఉన్నది. చాలా మంది అంటే వేరు వేరు కాలంలో రాశారు, అందరు కలిసి రాయలేదు. ఒకరు ఒక పీరియడ్లో రాశారు, ఇంకొకరు ఒక పీరియడ్లో రాశారు, ఇంకొకరు ఇంకో పీరియడ్లో రాశారు. ఇది ఇప్పుడు అందరు అనుకొని రాసినది కాదు. గాడ్ హ్యాస్ రివీల్డ్ దెమ్, ఐ విల్ కమ్ ఇన్ దిస్ వే. ఈ లోకమునకి నేను ఈ విధముగా వస్తాను, నేను ఎక్కడ జన్మిస్తాను, ఎవరి ద్వారా జన్మిస్తాను, కన్య ద్వారా జన్మిస్తాను, నేను ఏం బోధిస్తాను, నేను ఎలా మరణిస్తాను, ఇవన్నీ రాశాడు. ఇంకొకటి కూడా రాశాడు. దిస్ అంతా అయిన తర్వాత దెర్ ఇస్ వన్ పవర్ఫుల్ థింగ్ ఇస్, నేను మరణించి తిరిగి లేస్తానని రాశాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ ఎనీ హ్యూమన్ బీయింగ్ కెనాట్ టెల్ నేను డెడ్, నేను చనిపోయి మళ్ళీ లేస్తానని ఇప్పటివరకు చరిత్రలో ఎక్కడ లేదు. ఆల్ టూమ్స్ ఆర్ బీయింగ్ క్లోజ్డ్. అన్ని సమాధులు మూసివేయబడ్డాయి,
అని ఒక్క సమాధియే తెరిచి ఉన్నది ఈ లోకములో. హల్లెలూయా. You can go to the Egypt pyramids, you have tombs over there. If you go to the Taj Mahal, there is a tombs are there. గొప్పవారు వారి ప్రేమకు చిహ్నముగా. But one tomb is opened. That's tomb of Jesus. Hallelujah. Hallelujah. అందుకొరకు ఆయన లేచి ఉన్నాడు అని ఉంటుంది. It is see that if you see all those things, అవన్నీ మనం చూసినట్లయితే ఆ మెసెనిక్ ప్రొఫెసీస్ అన్ని చూసినట్లయితే ఇట్ ఓన్లీ షో వన్ పర్సన్, ఒకే మనిషికి ఆ గుణాలని కనిపిస్తాయి. హూ ఇస్ దట్ అని చూస్తే ఇస్ నన్ అదర్ దాన్ జీసస్. ఆమేన్. దట్స్ వై వి కాల్డ్ హిమ్ సన్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని స్వరూపములు వచ్చిన మానవుడు అని చెప్తుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినము మనము ఆయన సన్నిధిలో ఆయనని జ్ఞాపకం చేసుకోవడానికే ఉన్నాం. ప్రాముఖ్యమైనది క్రైస్తవములో రిజరెక్షన్, పునరుద్ధానము. దీన్ని డిస్ప్రూవ్ చేస్తే, ఒకవేళ ఇఫ్ యూ డిస్ప్రూవ్ దిస్ లాజిక్, క్రైస్తవత్వం పడిపోతుంది. అయితే చాలామందికి క్రైస్తవత్వం పడిపోవాలి, ఎందుకు దీనికి ఇంత మంది క్రేజీగా ఉంటారు, ఎందుకు ఈయనని ఇంతగానో నమ్ముతారు అని చాలామందికి ఏథిస్టులకు కూడా వ్యతిరేకముగా పుస్తకాలు రాద్దామని కూడా ఆరంభించారు. అయితే 18th సెంచరీలో గిల్బర్ట్ వెస్ట్ అని ఒక ఆయన పుస్తకం రాయాలని ఆరంభించాడు. ఆయన రాయడానికి స్టార్ట్ చేశాడు. కొంతకాలమునకే ఆయనకి దేవుడు దర్శనం ద్వారా పుస్తకము వేరుగా రాశాడు, యేసయ్య జన్మించాడని. 19th సెంచరీలో ఒక ఏథిస్ట్ ఆంగ్లోన్ అని ఉంటాడు, అమెరికన్, ఆయన ఫ్రెండ్ ఉంటాడు, జనరల్ లోవు వ్యాలెన్స్ అని. ఈయనని ఏం చెప్తాడంటే, నువ్వు డ్యామేజ్ చెయ్యి, యూ డ్యామేజ్ ద క్రిస్టియానిటీ. దాన్ని డ్యామేజ్ చేయాలంటే ఒకటే ఒక పాయింట్, రిజరెక్షను తప్పని చెప్పి పుస్తకం రాయని చెప్తాడు. ఆయన కూడా ప్రయత్నిస్తాడు, కానీ ఆయన రాస్తూ 4th చాప్టర్లోనే ఆయన మారిపోయి ఆయన బెన్హర్ అనే ఒక పుస్తకాన్ని రాస్తాడు. ఎందుకంటే దేవుడు తనకి ప్రత్యక్షమవుతాడు. 20th సెంచరీలో ఈజ్ అ వెరీ ఫేమస్ లాయర్ అండ్ జర్నలిస్ట్ ఫ్రాంక్ మోరిసన్ అని ఈయన రాస్తాడు. నేను పుస్తకం రాస్తాను, హీఈస్ వెరీ మచ్ ఇంటెలిజెంట్ జర్నలిస్ట్, అన్నీ సహకరిస్తాడు. అసలు రిజరెక్షన్ తప్పు, అసలు ఇదంతా ఫేక్, ఒట్టిగానే వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, ఆయన తిరిగి లేవలేదు, ఒట్టి క్రైస్తవులు అది ఒక బూటకము అని ఆయన పట్టుబట్టి నేను ఒక పుస్తకం రాస్తా అని ఆరంభించాడు. అయితే ఆయన రాసు కొంతకాలానికి ఆయనకి యేసయ్య దర్శనం ఇచ్చిన తర్వాత ఒక పుస్తకం రాశాడు. ఈ పుస్తకాలన్నీ ఉన్నాయి మీకు, ఇఫ్ యూ వాంట్ ఇన్ అమెజాన్ జస్ట్ సర్చ్ ఇట్, యుల్ గెట్ ఇట్. హూ మూవ్డ్ ద స్టోన్. ఇప్పుడు కూడా మీరు ఇప్పుడే కొట్టి చూసినా కూడా మీకు అమెజాన్లో బుక్ దొరుకుతుంది. అని హూ మూవ్డ్ ద స్టోన్ అని యేసుక్రీస్తు నిజముగా లేచాడని రాశాడు. ఒకవేళ మీరు కూడా ఇది నమ్మకం లేనట్లయితే, ఇఫ్ యు ఆర్ ఇంకా మీకు విశ్వాసం లేనట్లయితే పుస్తకం రాయండి. ఏం రాయండి? రైట్ ఏ బుక్, దెన్ గాడ్ విల్ కమ్ అండ్ రివీల్ హిమ్సెల్ఫ్ టు యూ. హల్లెలూయా. హల్లెలూయా. బికాస్ ఇట్ ఈస్ హ్యాపెన్, ఇట్ ఈస్ హ్యాపెన్. అయినది అది. ఆ కాలంలో ప్రధానులు కూడా ఈయన తిరిగి లేస్తాడని, ఈయన తిరిగి లేచి వస్తాడని వారు నమ్మేం చేశారంటే, మత్తయి సువార్త 27:62-63 ఉంటుంది, ఒకసారి చదువుదాం. 27:62-63. మర్నాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచునని చెప్పాడు అని జ్ఞాపకం చేసుకున్నారు. కానీ కొంతమంది మర్చిపోయారు. ఎవరు మర్చిపోయారు? ఆయనతో పాటున్న శిష్యులు మర్చిపోయారు. ఒక్కొక్కసారి మన శత్రువులు మన శక్తిని గుర్తుపట్టుకుంటారు, కానీ మన దగ్గర ఉన్నవారు మనల్ని గుర్తుపట్టరు. హల్లెలూయా. వాళ్ళు జ్ఞాపకం చేసుకొని 3వ దినం లేస్తాడని గొప్ప బందోబస్తు చేశారు.
కానీ దేవునిని ఆపడము ఎవరి తరము కాదు. హల్లెలూయా. నోబడీ కెన్ స్టాప్ హిమ్. ఇఫ్ గాడ్ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, నోబడీ కెన్ స్టాప్ హిమ్. ఇఫ్ యు నో హిస్ నేమ్, ఇఫ్ యు నో హిస్ క్రాస్, నీవు ఆయన సిలువని జ్ఞాపకం చేసుకొని ఆయన రిజరెక్షన్ను జ్ఞాపకం చేసుకుంటే, ఆయన నీ యందు ప్రేమ కలిగి ఈ లోకమునికి వచ్చాడని జ్ఞాపకం చేసుకుంటే, నో వన్ కెన్ స్టాప్ ద వర్కింగ్ ఆఫ్ గ్రేట్ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. ఆమెన్, ఆమెన్. ఎందుకనగా అంటే యోహాను సువార్త 3:16, ఈ ప్రతి ఒక్కరికి ఈ వాక్యం అనేది ఎంతో ఇష్టము. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కనుకగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ఆయనను మనకు అనుగ్రహించాడు, మనము నాశనం కాకుండా ఉండడానికి కోసమై అని జ్ఞాపకం చేసుకోవాలా. ఒకవేళ ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఇన్ సమ్ రోడ్ అనుకోండి, ఒక రోడ్లో మీరు నడుస్తున్నారు, నడిచిన తర్వాత ఒక స్ప్లిట్ వచ్చింది, దెర్ ఇస్ ఏ 2 దారులు వచ్చాయి. మీరు ఎటు వెళ్ళాలనో అని అక్కడ అడగాలని ఉన్నది. అయితే 2 మనుషులు అక్కడ ఉన్నారు, 2 మనుషులు ఉన్నారు. ఒక మనిషి ఏమో చనిపోయి ఉన్నాడు, ఒక మనిషి ఏమో సజీవంగా ఉన్నాడు. మీరు ఎవరిని అడుగుతారు? ఎవరిని అడుగుతారు? సజీవంగా ఉన్నవాడిని అడుగుతారు. ఈ దినము ఆ సజీవం ఉన్న దేవుని సన్నిధికి మీరు వచ్చారు. హల్లెలూయా. ఆ సజీవుడు ఉన్న దేవుని సన్నిధికి మీరు వచ్చి ఆయన సన్నిధిలో ఆయన మీరు ఆరాధిస్తున్నారు. ఆమేన్. ఆయన సన్నిధికి మీరు చేరారని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీ జీవితంలో ఈ దినము గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన పునరుద్ధానం తర్వాత 40 దినములు అలా శిష్యులతో పాటు ఉండి, వారు నమ్మలేదు, శిష్యులు నమ్మలేదు, భయపడ్డారు, భూతం అనుకున్నారు. ఒక శిష్యుడైతే నేను వేలుపెట్టి చూస్తున్నాడు, తోమ, ఆయనే వచ్చాడు ఇండియాకి. చూసి నమ్మిన వానికన్నా చూడక నమ్మినవాడు ధన్యుడు అని చెప్పాడు. మనం కూడా ఒక్కసారి నమ్మం. బట్ టుడే ఐ బిలీవ్ ఇఫ్ యూ హ్యావ్ స్మాల్ డౌట్ ఇన్ యువర్ హార్ట్, అది మీ జీవితంలో వెళ్ళిపోతుందని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. బట్ హీ ఈజ్ ద వన్ హూ కెన్ రిస్టోర్ యువర్ లైఫ్. ఆమేన్, ఆమేన్. బికాస్ ఇట్ ఈస్ ట్రూత్. అది నిజము. నిజముని కప్పివేయడము కాదు. కెనాట్ బరీ ద ట్రూత్. మెనీ పీపుల్ ట్రైడ్ ఇట్ బట్ దే ఫెయిల్డ్ because it is truth. That's why Christianity is the entire world, because it is truth. Amen. రెండో కారణము ఎందుకంటే we need forgiveness. We need forgiveness. క్షమాపణ నాకు కావాలి. ఎందుకు నాకు క్షమాపణ కావాలి అంటే, మన జీవితంలో మనము ఒకవేళ చిన్న సన్నివేశం చెప్తా చూడండి. మేములని ఒకటే నైట్ ఇట్లా లేచిన వెంటనే ఒక థియేటర్ కనిపించింది. ఏం కనిపించింది? ఒక థియేటర్. ఆ థియేటర్ దగ్గర మీరు ఒక్కరే ఉన్నారు. ఒక దేవదూత వచ్చి వెల్కమ్ అని చెప్పి, వెల్కమ్ అని ఒకసారి ఆ తెరను చూడని చెప్పింది. ఆ తెర మీద మీరు చేసిన పాపాలన్నీ డిస్ప్లే చేశారు. మీరు చేసిన సీక్రెట్గా చేసిన, వారి వెనకాల చేసిన, నేను నమ్మిన వారి వెనకాల నువ్వు చేసిన తప్పులన్నీ స్క్రీన్ మీద వేశారు. నువ్వు ఎలా అయితే తప్పు చేయాలని ఉన్నా కూడా చెయ్యనిది కూడా దాని మీద వేశారు. వేసిన తర్వాత వెంటనే ఒక చిన్న బ్రేక్ వచ్చిన తర్వాత ఆ ఒక ఏంజిల్ వచ్చి మళ్ళీ అంటుంది, ఇప్పుడు ఎవరైతే నీ యొక్క ఈ థియేటర్లో కనిపించిన వాళ్ళ వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ నేను పిలుస్తాను, నీతో పాటే చూస్తారు అని చెప్తుంది. అప్పుడు నువ్వేమంటావు? What you will say? You will say no. No. Because if they see what you are, వారి నీ మీద అభిప్రాయమే మారిపోతుంది కంప్లీట్గా. మేబీ టుడే బై లుకింగ్ అట్ యూ దే హ్యావ్ సమ్ డిఫరెంట్ ఇమేజ్, బట్ ఆఫ్టర్ లుకింగ్ బిహైండ్ యూ దే కెన్ చేంజ్ దేర్ హార్ట్. అయినా కూడా
నువ్వు పాపి ఉన్నప్పుడే నిన్ను ప్రేమించాడు ఆయన. హల్లెలూయా. హీ లవ్డ్ యూ. దట్స్ వై హీ కేమ్ హియర్. నువ్వు నశించకుండా ఉండడానికి కోసమై ఆయన ఈ లోకమునకు వచ్చాడు. ఆయన వచ్చి మన కోసమై మరణించాడు. ఆల్ థింగ్స్, వాట్ ఎవర్ ద సిన్ యూ డిడ్, ఇట్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ హిస్ బ్లడ్. ఆమెన్. ఒకవేళ నువ్వు ఒప్పుకున్నట్లయితే వాట్ ఎవర్ ద సీన్స్ యూ ఆల్ సా దేర్, హీ విల్ అరైజ్ ఎవ్రీథింగ్. ఆమెన్. నోబడీ కెన్ డూ దట్ ఎక్సెప్ట్ వన్ పర్సన్. ఈజ్ ఏ not an ordinary person. He is none other than, his name is Jesus. Amen. His name is Jesus. That's why we kept that Jesus Christ. Amen. 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 Right. ఇక్కడ ఒక అతను ఇలానే వచ్చి అసలు క్రిస్టియానిటీ అంటే క్రాష్ అని చెప్పాడు. ఇది అసలు వేస్ట్, ఇది అంత నమ్ముతారు కానీ దీంట్లో ఏం లేదు అంటే, ఒక అతను ఏమన్నాడంటే, ఒకవేళ నీ 2 కాళ్ళు ఇరిగిపోతే నీకు వీల్ చైర్ ఇస్తే యు ఆర్ హ్యాపీ అంటే, యా ఐఎమ్ హ్యాపీ అంటాడు. ఒకవేళ ఒక కాలు ఇరిగితే నీకు ఒక కట్ట ఇస్తే ఆర్ యు హ్యాపీ అంటాడు. యా ఐఎమ్ హ్యాపీ. ఎస్, నేను విరిగిపోయి ఉన్నాను కాబట్టి ఐ నీడ్ టు లీన్ ఆన్ సమ్వన్. I need support from someone. I need the support of Jesus. That's why I need Jesus. I'm a broken person. నేను విరిగిపోయిన హృదయం గలవానిని. అందుకొరకే I'm a broken person. I need my forgiveness. I'm guilty about my sin. I'm guilty what I did in my life. That's the reason I need my Jesus in my life. Amen. If you are a broken person today, is alive and is యుగ సమాప్తి వరకు నీతో పాటే ఉంటాడని వాగ్దానం ఇచ్చే దేవుడు. ఆమేన్. ఆమేన్. సో యూ కెన్ లీన్ ఆన్ హిమ్ అండ్ హీ కెన్ స్ట్రెంగ్థెన్ యూ అండ్ రిస్టోర్ యూ అండ్ రీఫార్మ్ యూ. ఆమేన్. నాట్ ఓన్లీ యూ కెన్ లీన్ ఆన్ హిమ్, ఆయన మరి నిన్ను కట్టుతాడు, బలపరుస్తాడు, స్థిరపరిచే దేవుడు. హీ డోంట్ లీవ్ యూ అలోన్. ఆమేన్. నేను ఒంటరిగా వదిలిపెట్టాడు. హీఈస్ ట్రస్ట్ వర్తీ గాడ్. ఈజ్ ఏ ట్రస్ట్ వర్తీ గాడ్. హీ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఎందుకంటే వై, హౌ హీ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటే సింపుల్ థింగ్. ఒక గ్రేట్ ఆర్టిస్ట్ ఒక ఆర్ట్ చేశాడు. ఆర్ట్ చేసిన తర్వాత ఆయన ఒక ఊరికి వెళ్తాడు. పాత ఊరికి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడైతే ఫేమస్ కానప్పుడు ఒక ఆర్ట్ అక్కడ అంత ఇరిగిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు నా ఆర్ట్ అని చెప్తే బాగుండదని వాళ్ళ అసిస్టెంట్ చెప్పి కొనుక్కరాపో అని చెప్తాడు. అది కొనుక్కొని వచ్చి దాన్ని మళ్ళీ ఒకసారి దాన్ని రిఫ్రేమ్ చేసి ఆ బ్రోకెన్ దాన్ని మంచిగా చేసి పెడతాడు. ద సేమ్ వే ఆయనదే ఆర్ట్, ఆయన కూడా ఆయన పర్చేస్డ్ ఇట్. ఇన్ ద సేమ్ వే గాడ్ పర్చేస్డ్ యూ. ఆమేన్. హీస్ పర్చేస్డ్ యూ బై హిస్ వాల్యుబుల్ బ్లడ్. ఆమేన్. అమూల్యమైన రక్తము ద్వారా ఆయన నిన్ను కొనుక్కున్నాడు. నీ పాపములని, నీ దోషములను తీసివేయడానికి కోసమై ఆయన శిలువ మరణముని జయించాడు. ఆమేన్. ఆయన తిరిగి లేచాడు. ఈజ్ అ నాట్ ఆర్డినరీ పర్సన్. మనం అనుకోవచ్చు ఈజ్ అ ఆర్డినరీ పర్సన్. నో, ఇఫ్ యూ థింకింగ్ ఈజ్ ఆర్డినరీ పర్సన్, యు ఆర్ డూయింగ్ ఎ మిస్టేక్ అని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకు 1 పేతురు 1:19 ఏమని రాయబడింది చూడండి. అమూల్యమైన రక్తము చేత. ఒకసారి చదువుదాం. 1 Peter 1:19. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడరని మీరెరుగుదురు. అమూల్యమైన రక్తము చేత మనల్ని విడుదల దేవుడు మనకు దయచేశాడు. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ వైట్ క్లాత్, దాని మీద ఒక స్టెయిన్ వచ్చింది, ఒక అతను ప్రోడక్ట్ని ఇది వాడితే తెల్లగవుతుందని చెప్పినప్పుడు మనం తీసుకొని దాన్ని కొనుక్కొని వాడి తెల్లగవుతుంది. అది మరక మనకు కనిపించని మరకని మరీ మనం చూస్తామా? చూడం కదా. బికాజ్ వి ట్రస్టెడ్ అండ్ దెర్ ఇస్ నో స్టెయిన్ ఆన్ ఇట్. ఇన్ ద సేమ్ వే వెన్ జీసస్ వాష్ యువర్ సిన్, దెర్ విల్ బి నో స్టెయిన్ ఆన్ ఇట్. ఆమేన్. There will be no stain on it.
వన్స్ హీ వాష్డ్ యూ. మనుషులైనా నువ్వు గతముని జ్ఞాపకం చేసుకుంటారేమో కానీ దేవుడు మాత్రము నీ గతముని జ్ఞాపకం చేసుకోడు. ఆయన శిలువ మరణము ద్వారా ఎలా అయితే మరణించి తిరిగి లేచాడో, నూతన శరీరముని మహిమ శరీరమును ఎలా కలిగి చేసుకున్నాడో, నీ జీవితంలో కూడా నీ పాప జీవితాన్ని అలా భూస్థాపితం చేస్తాడు. నీ జీవితముని నూతన పరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యు బిలీవ్ ఇట్? ఆమేన్, ఆమేన్, ఆమేన్. హీ ఈజ్ ఏ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. He is not a ordinary person, because Jesus is a bread of life. Jesus is a bread of life, so that bakers can understand. Bakers ante bakery chesevalu. Jesus is a water of the life, so that plumbers can understand. Jesus is the light of the world, so that electrician can understand. Jesus is a cornerstone, so that architecture can understand. Jesus is a son of righteous, astronauts can understand. Jesus is a hidden treasure, so the bankers can understand. Jesus is a life, so that biologists can understand. Jesus is a great physician, doctors and nurses can understand. Jesus is a great teacher, educators can understand. Jesus is a lily of the valley, so that florist can understand. Jesus is a rock of the age, so geologist can understand. Jesus is a true wine, horticulturist can understand. Jesus is a righteous, judges can understand. Jesus is a pearl of great price, jewelers can understand. Jesus is a wisdom, the philosophers can understand. Jesus is a word, the actors can understand. Jesus is a good shepherd, farmers can understand. Jesus is a alpha omega, the scientist can understand. Jesus is a king of kings, royalty persons can understand. Jesus is a way, the traffic persons, the traffic people who control it, they can understand. Jesus is a truth, the politicians can understand. Jesus is a resurrection, funeral directors can understand. Because Jesus is the one, he is the only one. Amen. Nobody can replace him, because he's a God. He's a God. Amen. He's a God. If you have any doubt, write a book. Pustakam rai. God will reveal to you. Amen. Amen. Right? Third one, it works. నీ జీవితంలో you want to do experiment, it works. Mysterious thing, miracles can happen through him. Mysterious thing. You మనుషులు చూస్తే ఆశ్చర్యపోతారు. How it possible? Yes, it's possible. ఎందుకంటే ఆయనకి భూమి మీద ఆకాశం మీద ఏమున్నది? అధికారం గలవాడు. నిన్ను సృజించిన వాడు కనుక ఎనీథింగ్ పాసిబుల్. మనుషులకు అసాధ్యమనేది దేవునికి సాధ్యము. నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ వర్క్స్, ఇట్ వర్క్స్ అని గుర్తున్నాడు. అందుకొరకే ఐఎమ్ టెలింగ్ టుడే, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్, ఇంకా నువ్వు క్రిస్టియన్ కాకుండా, లేకపోతే చాలామంది పుట్టుక క్రైస్తవులు ఉంటారు. చాలామంది నేను పుట్టాను క్రైస్తవంలో, నాకు అంతా తెలుసు. మా డాడ్ అంటుండే, ఎవరన్నా, ఇఫ్ మై డాడ్ వాజ్ నాట్ సో మచ్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ బట్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీ, ఎవరైనా పాస్టర్ వస్తే ఏమైనా చెప్పబోతే అంటుండే, నాకు ఆది కాండం నుండి ప్రకటన వరకు అంతా తెలుసు అని చెప్తుండే. చాలామంది మన ఆర్థోడాక్స్ చర్చ్లో ఉంటారు.
వాళ్ళు ఎట్లుంటారంటే పాస్టర్ గారు ఏం చెప్తా ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఏముంది కొత్త చెప్పేది ఆయన, నాకు అంతా తెలుసు అనుకుంటారు. బికాస్ దే డోంట్ నో ద రియల్ లవ్ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్. దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ద వర్డ్. సమ్ పీపుల్, అందుకొరకు యేసయ్య కాలంలో ఒక మాట చెప్పాడు, వారి చెవులిండు కూడా వినలేకుట ఉంటారు. బట్ వెన్ యు నో హిస్ పవర్, వెన్ యు నో దట్ హీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, ఆయన మాట సెలవిస్తే చాలు. ఆయన ఒట్టి ఎస్ ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ కెన్ హ్యాపెన్. గొర్రెల కాపరిని చెప్పాలి అంటే ఆయనను తీసుకొచ్చి ఎడ కూర్చోబెట్టాడు, రాజుగా చేశాడు, వంశముని మొత్తం రాజుగా చేశాడు. హీ కెన్ డూ ఎనీథింగ్. అన్నా నాకు కుమారుడు లేడు అన్నాడు. ఎస్ నేను గొడ్రాలి, ఎస్ నీకు కుమారుని దయచేస్తాను, ఇంకా కుమారుని దయచేశాడు. హీ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ హిమ్. 12 సంవత్సరాలు స్రావము గల స్త్రీ, నేను ఆయన కొంగు ముట్టుకుంటే చాలు నేను బాగైపోతానని ఆమె విశ్వాసమని ఆమె ప్రకటిస్తే, ఆమె అంత గుంపులో వెళ్ళి ఆ గుంపులో పట్టుకుంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మై పవర్ ఈజ్ గాన్ అన్నాడు. మై పవర్ ఈజ్ గాన్. పేతురు అన్నాడు, అయ్యా ఇంత గుంపులో పస్తు మంది తగులుతున్నారు నీకు అంటే, నో, గాడ్ కెన్ రికగ్నైజ్ యూ యువర్ ఫెయిత్. ఆమేన్. ఇఫ్ యూ హ్యావ్ సేమ్ ఫెయిత్ టుడే హీస్ అలైవ్, హీస్ రిజరెక్టెడ్. ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన సజీవుడుగా ఉన్నాడు కనుక ఆయనను చూచే దేవుడు, నిన్ను వినే దేవుడు, నీ ఒక మనవిని ఆలకించే దేవుడు. ఆమేన్. ఇట్స్ వర్క్స్. పని అవుతుంది అంటే మనం బాగా తిరుగుతాం కదా. మనకు ఒక పాత పని ఏదైనా మనకు పెండింగ్ ఉందనుకోండి, ఇక్కడ నా మున్సిపల్ ఆఫీస్లో, దాని పని కావడానికి మనం ఎలా తిరుగుతాం? ఎందుకంటే పెద్దవాళ్ళం కలిస్తే పని అవుతుందని పెద్ద లెటర్ పెట్టుకొని పోతాం, బికాజ్ ఇట్ వర్క్స్ అని పోతాం. ఇన్ ద సేమ్ వే మనుషుల నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. రాజుల నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. ఆమేన్. బట్ ఇట్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ బిలీవ్ టుడే, ఎస్ మై లార్డ్, యు ఆర్, నా కోసమే నువ్వు తిరిగి లేచావయ్యా, నా కోసమే యు ఆర్ అలైవ్ టుడే. ద స్టోన్ ఈస్ మూవ్డ్. మూసివేసిన రాతి తొలగించబడినది అని నమ్మినట్లయితే, హీస్ దేర్, యుగ సమాప్తి వరకు నాతో పాటే ఉన్నాడు. ఇఫ్ యు బిలీవ్, God can do great things in your life. Before closing one thing, I want to say a small story and I'll close it. ఒకసారి చెప్పారనుకుంటా, ఒక చర్చ్ పక్కన ఒక అతను ల్యాండ్ ఉంటే అక్కడ ఒక పబ్ని బిల్డ్ చేస్తాడు. పబ్ అయితే పబ్ బిల్డ్ చేస్తే పబ్లో వచ్చే సౌండ్స్కి వీళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. రాత్రి వేళ వాళ్ళు బాగా సౌండ్ పెడతా ఉంటే వీళ్ళకి ఇబ్బంది అయ్యి ఆ ఒక చర్చ్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే, పాస్టర్ గారు 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ కోసం కాల్ చేస్తాడు, రండి అందరు ప్రార్థన చేద్దామని. అందరు ఏరుతారు, ప్రార్థన చేస్తారు 21 days. చేసిన తర్వాత వెంటనే భూకంపం వచ్చి ఆ ఒక బిల్డింగ్ని కూల్చివేస్తుంది. కూల్చివేసిన తర్వాత ఈయన ఏం చేస్తాడు, ఆ ఓనరు పోయి కోర్టులో కేసు వేస్తాడు. ఏమనేస్తాడు, నా బిల్డింగు ఈ చర్చి వల్ల కూలిపోయిందని వేస్తాడు. చర్చి వాళ్ళు వచ్చి ఇది మేము కాదని చెప్తారు. అర్థమైందా? వి డోంట్ బిలీవ్ వాట్ వి బిలీవ్. సమ్ టైమ్ యు ప్రే ఫర్ దాట్ బట్ యు డోంట్ బిలీవ్ ఇట్ విల్ హ్యాపన్ ఆర్ నాట్. అతను నమ్మని వాడు, ఆడ పరిచయులు ఏం నమ్మారు, ఆయన తిరిగి లేస్తాడని నమ్మారు. కానీ శిష్యులు మాత్రము అయ్యో అయిపోయిందయ్యా మా పనులు మేము చేసుకోవాలని వెళ్ళిపోయారు. జ్ఞాపకం చేసుకోండి, ఈ దినం ఇంకా నువ్వు నమ్మకుండా ఉన్నట్లయితే దేవుడు నీకుతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ, ఈస్ టాకింగ్ టు యూ దట్ ఐ యామ్ రైజన్, నేను లేచి ఉన్నాను నీ కోసమై, నిన్ను బలపరచడాని కోసమై,
నిన్ను మళ్ళీ స్థిరపరచడానికి కోసమై, నిన్ను మరి ఒకసారి నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి కోసమై నేను లేచి ఉన్నాను. నీలో ఉన్న డిస్పైర్, నీవు ఏదైతే దిస్ నథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ అని నువ్వు అనుకుంటున్నావేమో, హీ విల్ రేజ్ ద హోప్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ సిన్, హీ గోయింగ్ టు ఫర్గివ్ యూ. ఇఫ్ your death can turn into your eternal life, because Jesus can rise from dead. He can rise your broken dreams, your broken health, your broken family, your broken future. Amen. He can do anything in your life. Amen. Amen. God bless you all. I believe you will have a wonderful resurrection day. చాలామంది కొంతమంది కొత్త బట్టలు వేసుకొని వచ్చారనుకుంటా, కొంతమంది ఏమో దే హ్యావ్ మేబీ కేమ్ ఇన్ ఓల్డ్ క్లోత్స్. ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. యూ షుడ్ హ్యావ్ ఎ న్యూ హార్ట్. ఆమేన్. యూ షుడ్ హ్యావ్ ఎ న్యూ హార్ట్. చెక్ యువర్ హార్ట్ టుడే వెన్ యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ హిస్ హోలీ కమ్యూనియన్. ఆయన రక్తంలో, ఆయన శరీరంలో పాల్పడేటప్పుడు యు చెక్ యువర్ సెల్ఫ్ వన్స్ అగైన్. ఎస్ మై లార్డ్, యూ హ్యావ్ రీజన్ ఫర్ మీ. నా కోసమే తిరిగి లేచావయ్యా. నన్ను బలపరచడానికి కోసమై, నన్ను స్థిరపరచడానికి కోసమై. కన్ఫెస్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ బిలీవ్ టిల్ టుడే, ఇంకా నువ్వు ఆయన నమ్మనట్లయితే, ఇంకా నువ్వు బాప్తిసం పొందినట్లయితే, ఐఎమ్ కాలింగ్ యూ టుడే. యు గివ్ యువర్ హార్ట్ టు గాడ్, బికాస్ హీ ఈస్ రియల్, హీ ఈస్ ట్రూత్. He can forgive you and it works for you in your life. Amen.